స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవ, అధిక స్తోత్రములు పొందదగిన దేవ, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును, అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడుగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరుకునేవాడు ఎవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రార్థన అనే ఉప అంశంలో మనం ఉన్నాం. మన ప్రధాన అంశం ఏమిటి? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. దానికి కారణాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క కారణాలు అనేకం చెప్పుకున్నాం. దాంట్లో మనం ప్రస్తుతం ధ్యానిస్తున్నటువంటిది ప్రార్థన. తర్వాత ప్రార్థనలో ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో, ఎంత అవసరమో మనము ధ్యానిస్తున్నాం. గత వారం మనం
ఉపవాస ప్రార్థన యొక్క అవసరత ఎందుకో ఆ చిన్నవాని తండ్రి ప్రభుతో చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క దురాత్మ బాల్య వయసు నుంచే పట్టి పీడిస్తూ ఉంది అని చెప్పిన దాన్ని బట్టి చిన్ననాటి నుంచి అనేక వ్యసనాలకు గురై వాటి నుంచి బయట పడలేక సాతాను దురాత్మలు దయ్యాల చేత చిన్న వయసు నుండే పట్టబడి పీడించబడుతూ ఉంటే వాటన్నిటి నుంచి విడుదల కలగాలి అంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరము అని మనము గత వారము తెలుసుకున్నాం. హల్లెలూయా. ఎంతమంది గుర్తుందా? ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో అని మనము తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు చదివినటువంటి వాక్య భాగమును బట్టి ఈ సందర్భము ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో మొదటి భాగం రహస్య రాకడ. పరలోకము నుండి పెండ్లి కుమారుడుగా మధ్యాకాశానికి దిగి వచ్చేటటువంటి సందర్భం. అప్పుడు ఈ భూమండలం పై నుండి సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ భూమిపై నుండి పైకి ఎత్తబడి క్రీస్తు ఎదుట నిలబెట్టబడేటటువంటి సందర్భం అన్నమాట. హల్లెలూయా. లేక పెండ్లి కుమార్తెగా క్రీస్తు యొక్క అంటే పెండ్లి కుమారుని యొక్క కుడి పార్శ్వమున నిలవబెట్టబడేటటువంటి సందర్భం. హల్లెలూయా. దాని కొరకు మనము ఉపవాసం ఉండి మనము సిద్ధపడాల్సి ఉంది అని ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది అన్నమాట. అర్థమైందా? మనం ఇప్పుడు చదివినటువంటి సందర్భం ఏమిటి? మనం చదివిన సందర్భము యేసు ప్రభు తన కొరకు శిష్యులను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. లేవి అనేటటువంటి మత్తయి అనే పేరు కలిగినటువంటి ఒక సుంకాన్ని దండేటటువంటి సుంకరిని దేవుడు పిలిచాడన్నమాట తనను వెంబడించమని. వెంటనే అతడు సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తాడు. అతడు తన ఇంట ప్రభువుకి ఒక గొప్ప విందు చేస్తాడనమాట. ఆ విందుకి తనతో పాటు పన్ను దండేటటువంటి ఉద్యోగస్తుల్ని ఇంకా తన స్నేహితుల్ని తనకు ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా ఆ విందుకు పిలుస్తాడనమాట. యేసు ప్రభు శిష్యులు అలాగనే తనతో పాటు సుంకము దండుతున్నటువంటి సహ ఉద్యోగులు ఇంకా తనకు స్నేహితులు ప్రియమైన వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సుంకరులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు అన్నమాట. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు శిష్యులను పిలిచి శిష్యుల మీద సనుగుతూ ఉన్నారన్నమాట. ఏమిటంటే, మీ యొక్క బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోజనానికి కూర్చుంటున్నాడేమి, భోజనం చేస్తున్నాడేమి అని. అది గుర్తెరిగి అది విన్నటువంటి ప్రభు వారికి చక్కగా జవాబు చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, వైద్యుడు రోగికి అవసరము. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను నేను పిలవవచ్చాను అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఆ పరిసయ్యులు శాస్త్రులు మరొక ప్రశ్న వేశారు.
ప్రభువుతో. ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు ఉపవాసం చేసేవాళ్ళు, అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా ఉపవాసం చేసేవాళ్ళు. నీ శిష్యులు ఏమిటి, తింటూ త్రాగుతున్నారే కానీ ఉపవాసము ఉండడం లేదే అని ప్రశ్నించారన్నమాట. అప్పుడు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఏంటంటే పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు మీరు పెండ్లి ఇంటి వారిని ఎవరినైనా ఉపవాసం పెట్టగలరా? పెండ్లి కుమారుడితో సంతోషించడమే ముఖ్యం, కానీ పెండ్లి కుమారుడిని పెట్టుకొని ఉపవాసం ఉండి దుఃఖంతో గోనెపట్ట కట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారా? పెండ్లి కుమారుడితో కలిసి సంతోషించేదే ముఖ్యం, కానీ పెండ్లి కుమారుణ్ణి పెట్టుకొని ఉపవాసం ఉండి దుఃఖించడము ఇది ఎక్కడ సమంజసమో అని అడిగాడు ప్రభు. అయితే పెండ్లి కుమారుడు పైకి ఎత్తబడబోతున్నాడు, ఆ తరువాత నా శిష్యులు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు అనమాట. అయితే పెండ్లి కుమారుడు పైకి ఎత్తబడబోతున్నాడు, ఆ తరువాత నా శిష్యులు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు అనమాట. తర్వాత వాళ్ళకి ఒక ఉపమానం చెప్పాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసాన్ని పోయిరు. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తేనే ఆ తిత్తి బాగుంటుంది, ఆ ద్రాక్షారసము బాగుంటుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ పాత తిత్తి పిగిలిపోద్ది, చినిగిపోతుంది, ఆ యొక్క రసమంతా కూడా కారిపోతుంది. అలాగే చిల్లిబడిందని, చినిగిందని ఆ పాత ఆ సంచికి కొత్త గుడ్డ మాసిక వెయ్యరు, అది దాన్ని వెలితి పరుస్తుంది కదా అని చెప్పాడు అన్నమాట. ఇది మనం చదివినటువంటి వాక్య భాగం. దీంట్లో ఈ ఉపవాసాన్ని గురించి చెప్పినటువంటి సందర్భాన్ని మనము అర్థం చేసుకుంటే, ఇది మన యొక్క ప్రభు మరల రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. మనకందరికీ తెలుసు కదా, ఎంతమందికి తెలుసు మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన ప్రభువుని మనం ఎదుర్కోవడానికి, ఆయన ఎదుట మనము పరిశుద్ధంగా నిలవడానికి, యోగ్యులుగా నిలవడానికి, లేకపోతే పవిత్రురాలైనటువంటి పెండ్లి కుమార్తెగా ఆయన కుడిపార్శ్వమున నిలవడానికి, తగు విధంగా సిద్ధపడడానికి ఈ ఉపవాస ప్రార్థన అవసరము. ఈ ఉపవాస ప్రార్థన దోహదపడుతుంది అని ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు దీన్ని? 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటి సంగతి. పెండ్లి కుమారుడు పైకెత్తబడబోతున్నాడు, ఆ తర్వాత నా శిష్యులు ఉపవాసం ఉంటారంటే దేని గురించి చెప్పాడు? మనుష్య కుమారుడుగా పరలోకము నుండి లోకానికి వచ్చిన దేవుని కుమారుడు సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువేయబడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతాడు, మరలా వస్తాడు. మరలా వచ్చే ప్రభువుని ఎదుర్కొనడానికి, తగు విధంగా సిద్ధపడడానికి నా శిష్యులు ఉపవాసం చేస్తారని చెప్పాడు అనమాట. అర్థమైందా? ఏమండి, అర్థమైందా? ఇది ఇప్పుడు మనకి ఏం నేర్పిస్తుంది చెప్పండి? మనం కూడా మన ప్రభువుని ఎదుర్కోవడానికి, తగు విధంగా మనము సిద్ధపడడానికి ఉపవాస ప్రార్థన అవసరము. హల్లెలూయా. సాధారణంగా మనం ఉపవాస ప్రార్థనల్లో ఎక్కువ శాతం, దాదాపు
99% అని కూడా చెప్పొచ్చు. ఒక జనరల్, ఒక సాధారణమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటాం. మీ కష్టాలు పోతాయి, మీ శోధనలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీకు విడుదల వస్తుంది, ఉపవాసం ఉండి రండి అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. వాటికే మనం అలవాటు అయిపోయినాం అన్నమాట. వాటికే అలవాటు అయిపోయినాం. ఉపవాస ప్రార్థన జరుగుతుంది అంటే విడుదల కొరకు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. అయితే ఉపవాసం ఉండి రారు. ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయంట, పాస్టర్ ఉపవాసం ఉంటాడంట, లేకపోతే అక్కడ పాస్టమ్ ఉపవాసం ఉంటుందంట, వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు విడుదల కలుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చేవాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి విడుదల కోసం వస్తూ ఉంటారు. ఇది తప్పని నేను చెప్పట్లే, కానీ వాటికే పరిమితం అయిపోతే అసలైనటువంటి దానిని ఎలా మనము పొందుకోగలుగుతాము? ఈ భౌతిక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి ఆ విడుదల కోసమే ఉపవాసాలుండి, ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు విడిచి, ఈ భూ సంబంధమైన వాటి విడుదల కోసమే మనము జీవిస్తే, లేక ఉపవాసం ఉంటే అసలైన విషయం కోసము ఎలా? ఏమిటి అసలైనది? మనమంతా పవిత్రురాలైన పెండ్లి కుమార్తె సంఘంలో మనము సిద్ధపడి ప్రభు ఎదుట మనము నిలవబెట్టబడాలి. పెండ్లి కుమార్తెగా ప్రభు కుడిపార్శ్వమున నిలవాలి. ఆ విడుదల కోసము ఎంతమంది నిజముగా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో? ఎక్కడైనా చూడండి, ఎలాంటి మెసేజ్లైనా మనం ఎక్కువ బాగా వినేది ఏంటంటే, మీరు రండి, విడుదల వస్తుంది, మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి, మీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు, మీ అప్పులు పోతాయి, అది పోతుంది, ఇది పోతుంది, ఇల్లు వస్తుంది, అది వస్తుంది, కారు వస్తుంది, అది వస్తుంది. ఇవే ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయమే ఉపవాసం ఉండి తిరుక్కుంటూ ఉంటే అసలైనటువంటిది ఎలా? అందుకనే ఈ యొక్క అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనము మన ప్రభువుని ఎదుర్కొనడానికి మనము ఉపవాసంతో సిద్ధపడాల. హల్లెలూయా! ఉపవాసంతో సిద్ధపడాల. హల్లెలూయా! అసలు ఒక మాట చెప్పనా మీకు నేను? దేవుడు విడుదల అనేది చేసేసాడా? చేస్తాడా? ఎప్పుడు చేశాడు? దేవుడు విమోచన కార్యక్రమాన్ని ప్రభు సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన విమోచన కలుగజేశాడు అన్నమాట. హల్లెలూయా! అయితే పౌలు గారు ఏమన్నారంటే, విమోచించబోతున్నాడు అని రాశాడు అనమాట. అంటే రక్షించబోతున్నాడు అని రాశాడు అనమాట. అంటే దేని గురించి? ఈ భూమి మీద మనం పాపులమై, పాపం వల్ల వచ్చే జీతమైన మరణపాత్రులమై, నానా విధాల వ్యాధి, జబ్బులు, రోగములు, సకల బంధకాల్లో ఉన్నటువంటి మనలను సాతాను అంధకార చీకటి శక్తుల చేతిలో లేక వాటి బంధకాల్లో బంధించబడి పీడించబడుతున్న వాళ్ళందరినీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా విడుదల చేశాడు, విమోచించాడు అనేది 100% వాస్తవం. అయితే విమోచించబోతున్నాడు అని రాశాడు. ఏంటది? అదే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అంటే తన సంఘాన్ని, చెప్పండి, హలో, భూమి మీద ఉన్నటువంటి తన సంఘాన్ని, దాన్నే పౌలు గారు అన్నింది ఏమని? పవిత్రురాలైన కన్యక, పవిత్రురాలైన వధువు సంఘం. హల్లెలూయా! చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఈ సంఘము యొక్క విమోచన, ఈ సంఘము యొక్క రక్షణ, ఈ సంఘము యొక్క విడుదలను గురించి ఆయన మాట్లాడాడు అనమాట. హల్లెలూయా! అంటే
ఈ భూమండలం పై నుంచి సిద్ధపడుతున్నటువంటి క్రీస్తు సంఘము అనేటటువంటి ఈ పెండ్లి కుమార్తెకు ఒక రోజున చెప్పండి విడుదల కలగబోతుంది. హల్లెలూయా. చప్పలు కూడా తీర్మానింపారు. అంటే విడుదల కలిగింది, విడుదల కలగబోతుంది. జాగ్రత్తగా వినాల. పాపులమైన మనకు విడుదల కలిగింది, అయిపోయింది. ఇప్పుడు విడుదల కలగబోతుంది. దేనికి చెప్పండి? ఇప్పుడు విన్నారు కదా, సంఘానికి. చెప్పకపోతే మీకు ఎట్ట అర్థమైనట్టు నేను అర్థం చేసుకోవాలి. 2 చెప్పాను మీకు. విడుదల కలిగింది, విడుదల కలగబోతుంది. పాపులకు విడుదల కలిగింది, అయిపోయింది. ఇప్పుడు విడుదల కలగబోతుందని రాశాడు పౌలు గారు. దాని అర్థం ఏంటంటే సంఘానికి విడుదల. అంటే సంఘానికి విడుదల అంటే ఈ భూలోకములో నుంచి విడుదల ఎక్కడికి? పరలోకానికి. అర్థమైందా? చప్పలు కొట్టి దేవుని మహిమపడండి. దానికోసము మనము తన యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నామని రాయబడింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అంతా బాగా క్షుణ్ణంగా చదివితే మనము రక్షించబడినటువంటి మనం అందరం దేవుని ఆత్మ చేత ముద్రించబడి విమోచన కొరకు ఎదురు చూస్తున్నామంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాం. దేనికోసం? విడుదల కోసం ఎదురు చూస్తున్నామంట. అంటే పాపాల్లో నుంచి విడుదల పొంది రక్షించబడి విమోచించబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మనం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనము మన విడుదల కోసం, రక్షణ కోసం ఎదురు చూస్తున్నాము అని రాశాడు అనమాట. హల్లెలూయా. అంటే ముద్రించబడిన సంఘము ఈ భూమండలం పై నుంచి ఒక రోజున విడుదల పొంది పెండ్లి కుమారుని యొద్దకు తీసుకొని పోబడబోతుంది. దీని కొరకు నా యొక్క సంఘము లేక నా శిష్యులు, నా సంబంధులు ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడ్డాం. మీకు ఎంతమందికి అర్థమైంది? మీరు చెప్పే ఉపవాసము నా శిష్యులు చేయరు. ఆ పాత తిత్తుల సంగతి చెప్పొద్దు, పాత తిత్తుల సంగతి చెప్పొద్దు. ఇప్పుడు కొత్త తిత్తులు, కొత్త ద్రాక్ష రసం. హల్లెలూయా. అంటే క్రీస్తు బోధలు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాం. పాతది ధర్మశాస్త్ర కరెక్ట్గా చెప్పగలగాల. ధర్మశాస్త్ర బోధలు. క్రీస్తు బోధలు అన్నప్పుడు మీరు చెప్పలేరా? ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు. అది పాత తిత్తి, పాత రసం. క్రీస్తు కొత్త తిత్తి, కొత్త రసం. హల్లెలూయా. కాబట్టి మీరు పాత సంగతి చెప్పొద్దు. ఆ ప్రకారము నా శిష్యులు ఉండరు. హల్లెలూయా. పెండ్లి కుమారుడు పైకెత్తబడబోతున్నాడు. ఆ తర్వాత నా శిష్యులు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే నేను మరలా వస్తా, నన్ను ఎదుర్కోవడానికి తగు విధంగా వాళ్ళు సిద్ధపడడానికి ఉపవాసం చేస్తారని చెప్పాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ గుంపుకు చెందిన వాళ్ళం. మనం ఇప్పుడు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నది సంఘం అనే వధువు, పెండ్లి కుమార్తె సంఘం. హల్లెలూయా. కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. లోకాసు వార్తలోనే 21వ అధ్యాయము 34 నుంచి చదువుతాం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు
కింద 1 అనే అంకె వేసి కింద చూడండి, పాత్రులగునట్లు లేక పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భము బైబిల్లో మీరు ఎక్కడ చదివినా జాగ్రత్తగా వినండి. 2 విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా విడమర్చి చూడాల. 2 విషయాలంటే మొదటి రాకడ, అంటే రెండవ రాకడలో ఉన్న మొదటి రాకడ, రహస్య రాకడ అంటాం. సంఘం ఎత్తబడేటటువంటి సందర్భం. రెండవది బహిరంగ రాకడ. మొదటిది రహస్య రాకడ. పరలోకం నుండి మధ్యాకాశానికి పెండ్లి కుమారుడుగా దిగి వస్తాడు. తర్వాత బహిరంగంగా వస్తాడు, భూమి అందంతటా అవిధేయులైన వారికి తీర్పు తీర్చడానికి వస్తాడనమాట. ఈ లోపల మొదటి రాకడలో, అంటే రహస్య రాకడలో సంఘము తప్పించబడుతుందన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. సంఘము ఆ విషయాన్ని 36వ వచనంలో చెప్పాడు. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడి. వేటినెల్లను తప్పించుకొని, దేవుడు అకస్మాత్తుగా రాబోతున్నాడు, ఉరి వచ్చినట్టు అది రాబోతుంది. ఆ మహాదినము భూమి అందంతట ఉన్నటువంటి అవిధేయుల మీదకి, క్రీస్తుని స్వీకరించని వాళ్ళందరి మీదకి వస్తుందన్నమాట. అవన్నీ రాకముందు, హల్లెలూయా, వాటన్నిటినీ తప్పించుకోవడానికి, చప్పలు కూడా దేని మహిమపెడదాం, వాటన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డానికి. అంటే అప్పుడు మనిషి కుమారుడు ఎక్కడ ఉంటాడని, ఆయన ఎదుట నిలబడడానికి, అదే ఎక్కడ, పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి వస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అక్కడికి ఆయన వచ్చి మనలను ఈ యొక్క భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేదానికి ముందుగా ఆయన మనలను తప్పిస్తాడన్నమాట. దానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ రాయబడిన ప్రకారము ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని 21వ వచనంలో, ఈ 21వ అధ్యాయంలో రాశారు. కానీ ప్రభు డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, నా ప్రజలు లేక నా విశ్వాసులు, నా శిష్యులు దానికోసం ఉపవాసం ఉంటారని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే ఉపవాసముతో నా యొక్క ప్రజలు లేక నా విశ్వాసులు, నా శిష్యులు, హల్లెలూయా, నా సంబంధులు, హల్లెలూయా, ఉపవాసముతో వాళ్ళు ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉంటారు అని దీని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం అన్నమాట. హల్లెలూయా. అందుకనే 34వ వచనంలో చెప్పబడిన మాట దీనికి సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త. అంటే మనలను మత్తు కలిగించేటటువంటి తిండిపోత్తనము, తాగుబోత్తనము, భయంకరమైన ఐహిక విచారాలు, వాటి నుండి మనము విడుదల కలిగి, హల్లెలూయా, అంటే ఉపవాసం ఉండాల. హల్లెలూయా. ఎప్పుడు తిండి 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 తిండి, ఎప్పుడు తాగడం, ఎప్పుడు కూర్చొని ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా బతుకుతామని విచారం చేస్తూ మందంగా ఉండిపోయి ప్రార్థన అనేదే లేకుండా మనము ఉండకూడదు అని హెచ్చరిక అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే ఉపవాసం ఉండి, హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధిలో మనకు మత్తు కలిగించే వాటన్నిటినీ తొలగించుకొని, హల్లెలూయా, తగుమాత్రంగా తింటూ, తగుమాత్రంగా తాగవలసినవి తాగుతూ, తగుమాత్రంగా తినవలసినవి తింటూ, హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు ఈ విషయాన్ని తన వ్యక్తిగత జీవితంలో
చాలా జాగ్రత్త పడినట్టుగా రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే వారు చాలా చక్కగా ఈ మాట రాశారు. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. తను బోధించిన పిమ్మట, బోధించిన ప్రకారము తను ఉండలేకపోతానేమో. ఇతరులకు బోధించి ఆ బోధించిన ప్రకారం తను లేకపోతే అంతకంటే భ్రష్టుడు ఇంకొకడు ఉండడు అని గ్రహించిన తను ఏమంటున్నాడంటే, నేను బోధించిన ప్రకారము నేను ఉండగలిగేటట్టుగా నన్ను నేను నలగొట్టుకున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే ఏవైతే తన జీవితంలో తను బోధించిన ప్రకారము ఉండకుండా ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన చంపుకున్నాడని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. నలగొట్టుకున్నాడంటే ఈ శరీరాన్ని కిందేసి ఏదో సుత్తు తీసుకోనో లేక రోకలు తీసుకోనో నలగొట్టుకోవడం కాదు. ఆ ఆశ చంపుకున్నాడు, ఆ కోరికలు చంపుకున్నాడు. చిన్ననాటి నుంచి మానలేనటువంటి ఆ ఆశలు, ఆ కోరికలు చంపుకున్నాడు. అందుకనే గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారే 5వ అధ్యాయము 23, 24వ వచనంలో చాలా స్పష్టంగా రాశారు ఈ విషయం. ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. సిలువ వేసి ఉన్నారంటే చంపుకున్నారని అర్థం. యేసుప్రభుని సిలువ వేసి ఏం చేశారు చెప్పండమ్మా, చెప్పండి అయ్యా. యేసుప్రభుని సిలువ వేసి ఏం చేశారు? చంపారు. ఇక్కడ పౌలు గారు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాటిని చంపుకున్నారని అర్థం. పౌలు గారు ఆ పని చేశారు. తనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క నియమానికి లేక ఆత్మ నియమానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి తన శరీరంలో ఉన్న పాప నియమాన్ని ఆయన సిలువ వేసుకున్నాడంట. అంటే చంపుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడి. అది మనం చేస్తున్నామా? గుడికి వస్తున్నాం, పోతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం కానీ, అలాగే కొంతమంది సేవకులు చెప్తున్నాం కానీ ఆ విధంగా ఏం చెప్తున్నామో ఆ విధంగా ఉండడానికి మనకు అభ్యంతరకరంగా మనం బోధించిన దానికి ఆటంకంగా మనలోనే నివసిస్తున్నటువంటి ఆ కోరిక లేక ఆలోచన, ఆ దురాశ లేక ఆ వ్యతిరేకత, మానలేనటువంటి ఆ యొక్క మనస్సు, ఆలోచనలు, కోరికలు, వ్యసనాలు చంపుకోగలుగుతున్నావా? అందుకనే ఈ గలతీయులకు రాసిన పత్రికలోనే చివరి అధ్యాయంలో పౌలు గారు ఇంకా వివరంగా రాసినటువంటి సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. హల్లెలూయా. 13వ వచనం నుంచి, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా 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 చప్పట్లు కొట్టు. ప్రైజ్ గాడ్. అర్థమైందా? హల్లెలూయా. లోకానికి తనను సిలువేసుకున్నాడంట, తనలో లోకాన్ని సిలువేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే లోకములో తను లేకుండా చచ్చిపోయాడు, తనలో లోకము లేకుండా చంపేసుకున్నాడు అనమాట. అర్థమైందా? లోకములో తను లేకుండా
చంపుకున్నాడు. అంటే లోక సంబంధమైన వాటి వేటిల్లో కూడా అతడు చంపుకున్నాడంటే లేడు, చచ్చిపోయాడు. తనలో ఉన్న లోకాన్ని కూడా చంపేసుకున్నాడు. చప్పులు కొట్టి దేవుని మహిమపడతాడు. లోకములో ఉన్నటువంటి వాటి విషయమై చచ్చాడు. తనలో ఉన్న లోకం కూడా చచ్చిపోయింది. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు చాలా ఆలోచన చేసి ఈజీగా అర్థమయ్యేదానికి ఒకటి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఏంటంటే, నా సాక్ష్యమే సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్నాను అన్నమాట. అంటే సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడను అని, అంటే ఇంకా దాన్ని మానేసి. అదేవిధంగా నేను ఇంట్లో కూడా సినిమా చూడను అన్నమాట. బయట సినిమా చూడను, ఇంట్లో కూడా చూడను. అది అన్నమాట పౌలు గారు చెప్పేది. లోకం విషయంలో చచ్చిపోయా, నాలో కూడా లోకము చచ్చిపోయింది. చప్పుడు కొట్టి దేని అయిపోయింది. ఇంట్లో ఎట్టున్నామో బయట కూడా అట్టుంటాం, బయట ఎట్టున్నామో ఇంట్లో కూడా అట్లే ఉండాలి. అదనమాట పౌలు గారు చెప్పే చప్పులు కొట్టి దేవుని. అలాగ నలగొట్టుకున్న వాడే నిజంగా ఉపవాసం చేసేవాడు. ఊరికే అన్నం మానేసో లేక నీళ్ళు మానేసో ఉగ్గబట్టుకోనో లేకపోతే కఠిన ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తూ మన అలవాట్లు మనం అలాగనే ఉంటే దానివల్ల ఏం ప్రయోజనము లేదు. రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడం, పవిత్రాలని పెళ్లి కుమార్తె సంఘంలో ఉన్నాం, విడిచి పెట్టబడే వాళ్ళలో ఉంటాం. ఆ భయంకరమైన పరిస్థితి రాకూడదు. అందుకనే పేతురు గారు ఏమన్నారంటే చాలా హెచ్చరిక చేశాడు. అది ఒక 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతాను, చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, కింద 2 అనేసి త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చపలు కొడి దేని మహిమ పెడదాం. దీని కొరకు మన ఉపవాసం ఉండి జాగ్రత్త పడాలా. హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తున్న భూమి అందరి సమస్తం పంచభూతాలు మహా వేండ్రముతో రవులుకోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి అన్నమాట. ఈ భూమి అందరి సమస్త కృత్యములు కాలిపోబోతున్నాయి మహావేండ్రముతో. కొత్త భూమి కొత్త ఆకాశాలు రాబోతున్నాయి. హల్లెలూయా. వాటి కోసం మనం నిరీక్షిస్తున్నాం. హల్లెలూయా. వాటిలో మనలను చేర్చబోతున్నాడు. వాటికంటే ముందు మనం ప్రభు ఎదుట నిలబడబోతున్నాం. హల్లెలూయా. పెండ్లి కుమార్తె సంఘమా, మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాం. నిలబడేదానికి తగు విధంగా సిద్ధపడాలంటే ప్రభు సెలవిచ్చిన ప్రకారము నా యొక్క సంబంధులు లేక నా శిష్యులు నేను పైకి ఎత్తబడిన తరువాత వాళ్ళు ఉపవాసము చేస్తారు. అంటే పునరుద్ధానుడై పరలోకానికి ఎత్తబడిన తరువాత మరలా నా కొరకు వాళ్ళు సిద్ధపడి నన్ను ఎదుర్కోవడానికి వాళ్ళు ఉపవాసము చేసి సిద్ధపడతారని చెప్పాడు అన్నమాట. అర్థమవుతుందా ఏదైనా? హల్లెలూయా. ఇదే అన్నిటికంటే ముఖ్యమైంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకడు ఈ లోకాన్నంతా సంపాదించుకొని
తొదక అసలు అక్కడికి వెళ్ళలేకపోతే ఈ భూమి మీద నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి నువ్వు ఎన్ని విధాలుగా ఈ భూ సంబంధమైన వాటి విషయంలోనే విడుదల పొంది ఈ భూమి మీద ఉన్న సుఖ సంతోషాలకే నీవు పరిమితమై ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకొని ఈ భూమి మీద మాత్రమే సుఖభోగాలు అనుభవించి ఆఖరకు అసలైనటువంటి దేవుని కుడి పార్శ్వమునకు పెండ్లి కుమార్తెగా తీసుకొని పోబడకపోతే, పరిశుద్ధంగా భక్తితో శాంతము కలిగి నిందారహితంగా మనం ఆయన ఎదుట నిష్కలంకంగా నిందారహితంగా మనం ఆయన ఎదుట నిలబడలేకపోతే ఈ భూమి మీద బ్రతికినంత కాలము విడుదల పొంది అవి ఇవి అనుభవించి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఈ భూమి మీద బాగుండాలి, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా బాగుండాలి. హల్లెలూయా. చపలు కూడా దేవుని మహిమ పెడతాం. ఈ భూమి మీద ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగలేకుండా పోవచ్చు. రేపు బాగుండొచ్చు, ఎల్లుండి బాగలేకుండా పోవచ్చు. ఈ నెలలో బాగుండొచ్చు, వచ్చే నెలలో బాగుండలేకుండా పోవచ్చు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము శ్రమలే, శోధనలే, బాధలే, వ్యాధులే, భయంకరమైన పరిస్థితులే. ఈ భూమి మీద ఎన్నిసార్లు నువ్వు విడుదల పొంది దేవుని అనుగ్రహం పొందినా శాశ్వతమైన నీతి నివసించే కొత్త ఆకాశాలు, కొత్త భూమి మీద నిత్యము సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ సుఖశాంతులతో, క్రీస్తుతో కూడా యుగాయుగాలు నెమ్మదిగా బ్రతికేటటువంటి దానికోసం నువ్వు ఈ భూమి మీద ఉపవాసంతో సిద్ధపడాలి. దేవుడటి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఈ భూ సంబంధమైన వాటి కోసమే నువ్వు పదే పదే తిరిగి ఒకదాని నుంచి విడుదల పొందిన తర్వాత మరలా ఏదో ఒకటి వస్తే దానికోసం ఉపవాసం ఉండి, అది విడుదల పొందిన తర్వాత మరలా ఇంకేదో వస్తుంది, దానికోసం ఉపవాసం ఉండి, అది విడుదల పొందిన తర్వాత మరికొంత కాలానికి ఇంకొకటి వస్తుంది, దానికోసం విడుదల పొందిన తర్వాత మరికొంత కాలానికి ఇంకొకటి వస్తుంది. ఈ జీవిత కాలం అంతా, ఈ 70 సంవత్సరాల ఆయుష్ కాలం అంతా ఆయాసమే, దుఃఖమే ప్రియులరా. మోషే గారు స్పష్టంగా చెప్పేశారు దేవుని సేవకు, నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఈ రోజు నీ కన్నీళ్లు తుడిచాడు దేవుడు, రేపు ఇంకోటి రాదని గ్యారంటీ ఏమి లేదు. రేపు తుడిచాడు, మరలా ఇంకోటి రాదని గ్యారంటీ ఏమి లేదు. కన్నీళ్ళే రాని ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే మన ప్రభు రాజ్యం. చపలు కొట్టి దేవుని మహిమ పెడతాం. దానికోసము నువ్వు సిద్ధపడాల. ప్రభు ఆనాడు విమర్శించి శిష్యులను సనిగి ప్రభువును ప్రశ్నించినటువంటి ఆ శాస్త్రులు, పరిచయులకు చెప్పిన సమాధానం అదే. నా శిష్యులు నేను ఎత్తబడిన తర్వాత ఉపవాసం ఉంటారు, ఎందుకంటే నేను మరలా వస్తాను. ఎత్తబడిన తర్వాత నన్ను ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడడానికి ఉపవాసం ఉంటారని చెప్పాడు. ప్రియులారా, ఈ లోకంలో నీ యొక్క విడుదల అవసరాల కోసం ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా ఇంకోటి మరలా రాదని ఏమీ లేదు. ప్రియులారా, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయాసము దుఃఖమే. అయితే నీవు ఈ భూమి మీద బతికున్న దినాల్లో అస్సలైనటువంటి దానికోసం నువ్వు సిద్ధపడాలా. దేవుని సన్నిధికి నువ్వు చేరాలా. పెండ్లి కుమారుడుగా రాబోతున్న ప్రభువుని పవిత్రురాలైనటువంటి వధువు సంఘముగా సిద్ధపడి ఎదుర్కోవాలా. ఆయన సన్నిధిలో నిలబడగలగాలి. అందుకు దేవుడే పనిచేస్తున్నాడంట. ఆయన వాక్యమైన ఉదకంతో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన ఎదుట ఎలాంటి ముడత, మచ్చ, కలంకం లేకుండా నిలబెట్టుకోవాలని ఆయనే పనిచేస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా ఆయన మనకు స్నానం చేస్తూ ఉన్నాడు, ఒక తల్లిగా స్నానం చేస్తున్నాడు. ఇక ఆయనకు అప్పగించుకోకపోతే నీ మురికి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయనే తన వాక్యం అనే నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోకపోతే, ఒక బిడ్డగా, ఒక కుమారుడుగా, కుమార్తెగా అప్పగించుకొని నాయనా నాకు స్నానం చేయి, ఓ నా తండ్రి నాకు స్నానం చేయని నువ్వు ఆయనకు అప్పగించుకోకపోతే రేపు నీవు మురికి గుడ్డలతో నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పగించుకో. నిన్ను నీవు నలగొట్టుకోవడానికి
ఉపవాసం ఉండు. ఇంకా నీలో ఈ లోక సంబంధమైనవి చావలేదా? చంపుకో, దానికోసం ఉపవాసం ఉండు. హల్లెలూయా. అందరూ ప్రియులరా, అవసరమైనది ఏంటో గుర్తెరగండి. దేవుడు చేయాల్సినవన్నీ చేసేసాడు, ఆశీర్వదించాల్సినవన్నీ మనకు ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. నీవు ఆయన్ని వెంబడిస్తూ విశ్వాసంతో వాటిని పొందుకోవడమే. అయితే నీవు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడు, ఉపవాసంతో సిద్ధపడు. ప్రార్థించుకుందాం. అందరి తలంచి కన్ను మూసుకొని ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ఏదో వింటున్నాం పోతున్నాం కాదు, అసలైన స్థలానికి మనం వెళ్ళాలి. అసలైన మన ప్రియుడు మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అందుకు తగు విధంగా ఉపవాసంతో సిద్ధపడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము తండ్రి ఈ భూ సంబంధమైన వాటి కొరకే ఉపవాసం ఉండి మేము తిరుక్కుంటున్నాం ప్రభా. తిరిగి 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 మరలా వచ్చి మరలా నా ప్రభా, లోకమంతా జీవించినంత కాలమంతా శోధన వెంబడి శోధన, సమస్య వెంబడి సమస్య వస్తూ ఉంటే వాటి నుండి విడుదల కొరకే ఉపవాసం ఉంటూ తిరుక్కుంటున్నాము నాయన. అస్సలైనది ప్రభా మీ సన్నిధిలో మేము నిలవబెట్టబడడానికి మేము ఉపవసించి సిద్ధపడాలనే నాయన ఆలోచన నాయన మీరు కలుగ చేశారు. మీకు స్తోత్రములు. మేమందరం అలాగా సిద్ధపడడానికి కృప దయచేయండి. అలాగని మమ్మల్ని ఈ లోకంలో వదిలిపెట్టలేదు. ఇంతవరకు మమ్మల్ని వదిలిపెట్టి ఉంటే మేము ఎప్పుడో ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు, చనిపోయి మట్టిలో కలిసిపోయి ఉండేవాళ్ళం. కానీ మమ్మల్ని మీరు విడిపిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. కానీ మేము వాటితోనే తృప్తి పడిపోతున్నామేమో దేవా. అస్సలైన దానికోసం పెండ్లి కుమార్తెగా మీ సన్నిధిలో మీ కుడిపార్శ్వ నిలవబడ్డానికి, మీ ఎదుట నిష్కలంకులుగా నిందారహితంగా పరిశుద్ధంగా నిలవబడ్డానికి నాయన మీ కృప మాకు దయచేయమని, అందుకు తగిన విధంగా మా యొక్క శరీరములను మేము ఇచ్చలతో దురాశలతో సిలువ వేసుకొని, మమ్మల్ని లోకాన్ని మాకు సిలువ వేసుకొని పరిశుద్ధపరచబడటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు.